హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగే లంచ్ అండ్ టిఫిన్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. అది కొంచెం తక్కువ టైంలోనే ఎలా చేసేసుకోవాలో. ఫస్ట్ మార్నింగ్ లెవెన్లోనే కొంచెం రైస్ అయితే నానబెట్టుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత మేము హాట్ వాటర్ తాగుతాము, టీ ఎక్కువ తాగం. మా అత్తయ్య టీ తాగుతారు, తనకి టీ పెడతాము. మేము హాట్ వాటర్ అయితే తాగుతాము. అందులోని లెమన్ అండ్ హనీ అయితే వేసేసుకుంటాము. మీకు ఇష్టమైన కర్రీ అయితే చేసేసుకోవచ్చు, లేదంటే పులిహోర కూడా చేసేసుకోవచ్చు. కానీ మేమైతే ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. అలా ఒక ఆనియన్ అయితే కోసాను, పెద్ద సైజు. ఇది ఒక్కళ్ళు మాత్రమే, అందుకని ఇంత తక్కువ చేస్తున్నాను. అలా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేశానండి. ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ అక్కడ సైడ్ పెట్టేసుకొని రైస్ అయితే ఉడుకుతుంది కదా, అది పక్కన పెట్టేసి టీ అయితే పెట్టుకోవాలి. మా పాలైన ఇంకా రాలేదు, అయినా కానీ నేను టీ డికాషన్ పెట్టాను. ఆయన వచ్చి ఇచ్చాక పెడతాను. రైస్ అయితే కుక్ అయింది. అండ్ ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ అయితే పెనంలో ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా అయితే తొందరగా అయిపోయిద్ది, అందుకని చూపిస్తున్నాను. అండ్ తాలింపు గింజలు, జీలకర్ర, పసుపు అండ్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడే ఎందుకు పసుపు అని అనుకోవచ్చు మీరు, కానీ నేను ఇప్పుడే వేస్తాను, అదొక టేస్ట్ అనమాట. ఇంకా ఇదైతే కొంచెం వేగాక కరివేపాకు వేసి దూరంగా అయితే వెళ్ళిపోవాలి, లేదంటే మీద పడేస్తుంది ఆయిల్. తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు టిఫిన్ కోసం మనమైతే చట్నీ చేసుకుందాము. పచ్చిమిర్చి అండ్ పల్లీలు అయితే వేయించుకున్నాను. ఎందుకు అంత తక్కువ అంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కొంచెం ఉంది చట్నీ, అందుకనే. ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను కర్రీలోని. ఇది ఫ్రై అయ్యేలోపు మన చల్లగా అయిపోయినాయి కదండి, చట్నీ అయితే పట్టేసుకుందాము. ఇదైతే మిక్సీలో పట్టేసుకోండి, లేదంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. మనకి టైం లేదు కాబట్టి ఇట్లా తొందరగా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం కలర్ వచ్చాయి కదా, అందుకనే ఎగ్ అయితే కొట్టేశాను. ఒక్క ఎగ్, ఎందుకంటే ఒక్క ఎగ్తోనే కర్రీ చేయమని చెప్పింది మా అత్తయ్య, అందుకని ఇది ఒక్క గుడ్డుతోనే చేసేస్తున్నాను. అలా కర్రీ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్ అంతా స్మెల్ అంతా పోయే వరకు చేసుకొని అండ్ కారం, ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను. బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రై అయ్యింది, మనకి బాగా కుక్ అయింది అన్నప్పుడే కొత్తిమీర అయితే వేసేసుకొని కర్రీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కర్రీ అయితే ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చింది, బాగుంది, నాకు బాగా నచ్చింది. అది ఒక్కలకు కాబట్టి. ఇక్కడ టీ కూడా మరుగుతున్నాయి కదా, ఈ టీ అయితే పెట్టేసి మా అత్తయ్యకి ఇచ్చేసాను. ఇప్పుడు మనం టిఫిన్కి వచ్చేసి దోశ. ఇవి రోజు ఈ దోశ అయితే నేను పర్ఫెక్ట్గా వేయలేను, షేప్ రాదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలా ఒక 3 దోశలు అయితే వేసేసి ఇచ్చేసాను. అదే ఎలా వేసానంటే, ఈ దోశల్లోని ఎంత ఎర్రగా అంటే అంత ఎర్రగా కాల్చుకోవచ్చు అండి. అది కొంతమందికి వైట్గా వచ్చింది, అదే కాలకుండా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అట్లా కాదు. అందులోనే కూడా కొంచెం ట్రిక్స్ ఉంటాయి. అండ్ దోసల పిండి పట్టేటప్పుడు కొంతమంది రైస్ అదే అన్నం వేస్తారు, ఇంకా అటుకులు వేస్తారు, అవన్నీ వేస్తారు కదా. అట్లనే నేను కూడా అటుకులు వేస్తాను పిండి పట్టేటప్పుడు నానబెట్టి, అందుకనే మాకు ఎర్రగా వస్తాయి దోశలు. ఇంకా అలానే ఒక 3 అయితే కాల్చేసి మా అత్తయ్యకి ఇచ్చాను, తను తిన్నది. అండ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాక్స్ అయితే మనం ప్యాక్ చేద్దాము. ఏంటి బాక్స్ అంటే, అదే రైస్ అండ్ కర్రీ బస్సులోని కలుపుకోవడానికి ఎలా ఉండదు కదా, అందుకనే 6 అవర్స్ జర్నీ అండి, అందుకని ఇప్పుడు నేనైతే ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ రైస్లోకి ఆ కర్రీలోకి రైస్ వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. అదే నాకు ఆవకాయ కలిపినంత ఫీలింగ్ అయితే వచ్చింది. అలా అన్నం కొంచెం కొంచెం వేసుకొని కర్రీలో కలుపుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. పులిహోర పెట్టుకోవచ్చు, ఇంకా పెరుగన్నం పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైన కర్రీతో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అప్పుడు మనం బయట ఫుడ్కి అంత తినకుండా ఉండడానికి. అందులోని కొంచెం పెద్దవాళ్ళు అయితే అసలు తినలేరు బయట ఫుడ్, అందుకనే ఇట్లా ఇంట్లోనే తీసుకెళ్తే మంచిది హెల్త్కి కూడా. అలా బాక్స్లో అయితే ప్యాకింగ్ చేశాను. ఇంకా రైస్ అనే కాదు, ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళొచ్చు, ఇంట్లో స్నాక్స్ చేసుకొని కూడా తీసుకెళ్ళొచ్చు, అది మన ఇష్టం. ఇంకా ఇంట్లో స్నాక్స్ అంటే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా, అలా. ఇంకా వాటర్ బాటిల్ అయితే మస్ట్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, అందుకనే పక్కా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలి. అలా బాక్స్లో ఒక స్పూన్ వేస్తే వాళ్ళే తింటారు. అలా ఫ్రూట్స్ కోసం నేను జామకాయలు పెట్టాను, ఇంకా ఉన్నాయి ఇంట్లో, కానీ ఆమె తీసుకెళ్ళలేదు. అలా వీడియో తీద్దామంటే మిస్ అయింది తెలుసా, మా అత్త వెళ్ళేటప్పుడు
నిన్నో అనుకుంటావు అన్నీ జరుగుతాయి ఏంటి, అంతే కదా.